హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కాశీరత్నం. మార్నింగ్ వీడియో అయితే స్టార్ట్ చేశానండి. ఈరోజు మార్నింగ్ టు నైట్ వరకు నేను ఏం వర్క్స్ చేస్తాను ఏంటి అనేది వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. మార్నింగ్ 5 అయితే నిద్ర లేచి కిచెన్లోకి వెళ్ళి పనంతా ఫినిష్ చేసుకున్నాను. టెడ్డీ ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళింది. ఈలోపు అలా వీడియో తీసుకుంటున్నాను. బయట క్లైమేట్ అయితే సూపర్బ్గా ఉంది. టెడ్డీ వచ్చిన తర్వాత టెడ్డీకి జడలు వేయడము, తర్వాత తనకి బ్రేక్ఫాస్ట్ పెట్టడము, వంట కంప్లీట్ అయిపోయిన వెంటనే లంచ్ బాక్సెస్ రెడీ చేస్తాను. ఫస్ట్ అయితే టెడ్డీకి, ధనుష్కి బ్రేక్ఫాస్ట్ పెట్టేశాను. తర్వాత టెడ్డీకి జడలు వేస్తున్నాను. ధనుష్ కాలేజీకి కూడా స్టార్ట్ అయిపోయాడనమాట. వాడికి కొంచెం త్వరగా వస్తుంది. 6:30కి కరెక్ట్గా వస్తుంది అనమాట బస్ అయితే. టెడ్డీకి పర్లేదు 7, 7:05, 7:10 అలా వస్తుంది. టెడ్డీని పంపించిన తర్వాత కాఫీ అయితే పెట్టుకుందాము అనుకుంటున్నాను. రిలాక్స్డ్గా టైం దొరికేది ఈ టైమే అనమాట. నేను ఎంజాయ్ చేసే టైం అయితే కాఫీ టైం. మై ఫేవరెట్ టైం అనమాట. ఎందుకంటే ఆ రోజు ఏం పనులు చేసుకోవాలి, ఇంకా ఏం పనులు ఉన్నాయి, మనకంటూ కొంచెం సేపు స్పెండ్ చేసే టైం అనమాట. ప్రశాంతంగా కూర్చుంటాను. ఆరాంగా కాఫీ తాగిన తర్వాత యాజ్ యూజువల్ నా పనుల్లోకైతే నేను వెళ్ళిపోతాను. మా వారి బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ అయింది. ఈరోజు దోశ పల్లీ చట్నీ చేశానండి. దోశ తిన్న తర్వాత కాఫీ తాగుతారా అని అడిగితే ఓకే అన్నారు. అందుకే కొంచెం ఇచ్చాను. ఎందుకంటే ఆయన కాఫీ టీలు పెద్దగా తాగరు. నేను ఎలాగో కలుపుతున్నాను కదా అని చెప్పి అడిగాను. ఓకే అన్నారు కదా అని కొంచెం ఇచ్చాను. నేను కాఫీ తాగేటప్పుడు మొబైల్ చూడడం కానీ, టీవీ పెట్టడం కానీ, ఒక్కొక్కసారి ఏంటంటే బాల్కనీలో కూర్చొని ఎంజాయ్ చేస్తాను. బయట వ్యూ అది చూసుకుంటూ, లేదంటే ఇంట్లో కూర్చొని కాఫీని ఎంజాయ్ చేస్తాను. ఎక్కువగా నాకు సోఫాల మీద, చైర్ల మీద కూర్చోవడం అస్సలు ఇష్టం ఉండదు. కిందనే కూర్చుంటాను. నాకు ఎందుకో చాలా ఇష్టం. నేల మీద కూర్చొని కాఫీ తాగడం కానీ, నేల మీద కూర్చొని మధ్యాహ్నం లంచ్ అయినా బ్రేక్ఫాస్ట్ అయినా తినే అలవాటు. వీడియోస్లో మరి బాగోదు కదా అని చెప్పి అలా సోఫాలో కూర్చుంటున్నాను, కానీ యాక్చువల్లీ నాకు పెద్దగా అలవాటు ఉండదు. అలా కాఫీ తాగిన తర్వాత మా వారు కూడా ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇక పనులైతే స్టార్ట్ చేస్తాను. డస్టింగ్ వర్క్ అంతా కూడా ఫినిష్ చేస్తూ ఉన్నాను. అలాగే బెడ్రూమ్స్లో బెడ్ అంతా క్లీన్ చేసేసాను. ఇక్కడ వీడియోస్కి అండ్ బయటకు వెళ్ళినప్పుడు నల్లలు వేసుకుంటాను కదా, అవి ముందైతే ఒక చిన్న బాక్స్లో వేసి పెట్టుకుంటాను. తర్వాత యాజ్ యూజువల్ వాటి ప్లేసుల్లో ఖాళీ దొరికినప్పుడు మార్నింగ్స్ టైంలోనే పెట్టేస్తూ ఉంటానన్నమాట. అలాగే సెల్ఫ్లో బట్టలు ఎలా పడితే అలా ఉంటాయి కదా, నెలకొకసారి మంచిగా కబోర్డ్స్లో ఉన్న బట్టలన్నీ సర్దుకుంటాను, కానీ మధ్యలో హడావిడిగా తీయడము, మార్నింగ్స్ అన్ని రూమ్స్కి సంబంధించిన బెడ్షీట్స్ అన్నీ మా రూమ్లోనే పెడుతూ ఉంటా అనమాట. అవన్నీ తీసి టెడ్డీ బెడ్రూమ్లో కానీ, ధనుష్ బెడ్రూమ్లో కానీ బెడ్స్ మీద వేస్తూ ఉంటాను కదా, ఎలా పడితే అలా అవుతాయి అని చెప్పి ఒక్కసారి ఏదో ఒక రోజు 5 నిమిషాలు చెక్ చేసుకొని అటు ఇటు అయినవన్నీ కూడా సర్ది పెట్టుకుంటాను. ఇలా చెక్ చేసుకొని సర్దుకోవడం వల్ల మన ఇల్లు ఎప్పుడూ నీట్గా ఉంటుందండి. తర్వాత కిచెన్లోకి వచ్చేసి గిన్నెలు వాష్ చేసేసి కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకున్నాను. నెక్స్ట్ ఫ్రిడ్జ్లో ఒక షెల్ఫ్ క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. అందులో కొన్ని డేట్ అయిపోయిన ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో వాటిని తీసేసి ఒకసారి టిష్యూతో నీట్గా క్లీన్ చేసేసుకొని, అలాగే డ్రై ఫ్రూట్స్ ప్యాకెట్స్ తెచ్చుకుంటాను. బాటిల్స్లో వేసి పెట్టుకుంటా అనమాట. అవి అయిపోతే మళ్ళీ నింపుతూ ఉంటాం కదా, సో దట్ అలా బాటిల్స్లో వేసి పెడదాము అనేసి అనుకుంటున్నాను. కొంతనే వీడియో తీసుకున్నానండి. ఎందుకంటే మరీ లాంగ్ లెంత్ అయిపోయింది అనుకోండి వీడియో, మీకు కూడా బోర్ కొడుతుంది కదా అని చెప్పి దాదాపు కట్ చేశాను. ఈ ఒక్క షెల్ఫ్ క్లీన్ చేద్దాం అనుకున్న దాన్ని దగ్గర ఒక 3 షెల్ఫ్స్ అయితే నీట్గా క్లీన్ చేసుకున్నాను. వెజిటేబుల్స్ ర్యాక్స్ ఉంటాయి కదా, అవి 2 అండ్ డ్రై ఫ్రూట్స్ పెట్టడానికి అని చెప్పి ఒక ర్యాక్ పెట్టుకుంటాను. అలాగే ఇవన్నీ కూడా పిల్లలకి స్నాక్స్ చేస్తూ ఉంటాను కదా, వాటికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా వన్ సైడ్ పెట్టుకుంటా అనమాట. కోకో పౌడరు, మయోనీస్, అలా కొన్ని ఐటమ్స్ ఉంటాయి పిల్లల కోసం అని చెప్పి. డేట్స్ ఏమైపోయాయి
బాగున్నాయా లేదా అని చెక్ చేసుకొని బాగున్నవి పెట్టేసుకొని బాగాలేనివి పడేశానమాట. ఒక 2 ప్రోడక్ట్స్ మాత్రమే డేట్ అయిపోయి ఉన్నాయి. సో అవి తీసేశాను. సమ్మర్ వస్తుంది కదా, పిల్లల కోసము కేక్స్ ప్రిపేర్ చేయడము, అలాగే బాదం మిల్క్, కొన్ని ఐస్ క్రీమ్స్ అలా ప్రిపేర్ చేస్తూ ఉంటాను కదా. సో వాటికి కావాల్సినవి డేట్స్ అవి చెక్ చేసుకున్నా అనమాట. ఫ్రూట్స్ సలాడ్ చేస్తూ ఉంటాను. అవన్నీ కూడా ఇంకా ఒకటని ముందులేండి, పిల్లలు ఉన్న తర్వాత ఇవన్నీ కూడా చేయడం కామన్ కదా. సమ్మర్లో షర్బత్ కూడా ఎక్కువగానే చేస్తూ ఉంటాను. 2 డేస్కో 3 డేస్కో అలాగా. ఆ బాటిల్స్ డేట్ అయితే అయిపోలేదు, బాగానే ఉన్నాయి. సో ఈ క్లీనింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత హెడ్ బాత్ చేసి వచ్చేసి పూజ స్టార్ట్ చేసుకుంటున్నాను. సారీ, చెప్పడం మర్చిపోయాను. ఫ్రిడ్జ్ క్లీనింగ్ చేసుకున్న తర్వాత ఇల్లు చేసి తడిబట్ట పెట్టిన తర్వాత హెడ్ బాత్ చేసి వచ్చాను. ఈలోపే నా మొబైల్ అంతా హీట్ అయిపోయింది. అంతసేపు తీసుకున్నాను వీడియో, నేనే చూసుకోలేదు అసలు. తర్వాత చూసుకొని కట్ చేశాను. ఎడిటింగ్లో అయితే దాదాపు చాలా వరకు కట్ చేశాను అనమాట. లేకపోతే మీకు బోర్ కొడుతుంది కదా, ఒకే ప్లేస్లో అంతసేపు వీడియో షూట్ చేసి మీతో షేర్ చేసుకుంటే అని కట్ చేసేసాను. ఈ వీడియో లాస్ట్ మండే తీసుకున్న వ్లాగ్ అండి. మండే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే ఈ 4 డేస్ అయితే నాకు కొంచెం టైం పడుతుంది. పూజ ఎక్కువసేపు తీసుకుంటాను, బుక్ అది చదువుతాను కాబట్టి. సండే అయితే పూజ అయితే దాదాపు చేయనండి, ఎందుకంటే ఏదైనా అకేషన్ ఉంటే తప్ప. నాన్ వెజ్ తెచ్చుకుంటాం కదా అని చెప్పి సండే రోజు మాత్రం పూజ చేయను. మిగిలిన అన్ని డేస్లో పూజ అయితే ఉంటుంది. ట్యూస్డే రోజు, వెనస్డే రోజు నార్మల్ పూజ మాత్రం చేసుకుంటాను. సండే రోజు మేము బయటికి అయితే వెళ్ళలేదు, మార్కెట్కి కూడా వెళ్ళలేదన్నమాట. పూలు అయితే తెచ్చుకోలేదు. పూలు లేకుండా పూజ చేసుకుంటున్నాను. ఫ్రిడ్జ్లో చూస్తే చాలా కొన్ని ఉన్నాయి. ఒక్కొక్క పటంకి ఒక్కొక్క పువ్వు మాత్రమే వస్తుంది. నాకు చాలా ఇంట్రెస్ట్ పూలు నిండుగా అలంకరించుకొని దేవుడికి పూజ చేసుకోవడం. ఆ విధంగా ఈరోజు అయితే కుదరలేదు, బట్ పూజ మాత్రం చాలా హ్యాపీగా చేసుకున్నానండి. ఫ్రూట్స్ పెట్టుకున్నాను ప్రసాదంగా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే నేను తినను, ఓన్లీ కాఫీ మాత్రమే తాగుతాను. మండే కదా, బ్రేక్ఫాస్ట్ అయితే తినను నేను. ఇలా పూజ అయితే వైబ్రెంట్గా చేసుకున్నాను. ఇంట్లో ఎన్ని పనులున్నా పూజ చేసుకుంటే ఆ తృప్తే వేరు, చాలా ప్రశాంతంగా ఉంటుంది నాకైతే. పూజ చేసుకున్నాను కదా, తర్వాత లంచ్ తినేసి రెస్ట్ తీసుకున్నాను. టెడ్డీ కూడా వచ్చింది. ఇక ఇద్దరం కలిసి మా సొసైటీలో ఉన్న సూపర్ మార్కెట్కి వెళ్ళి కొన్ని వెజిటేబుల్స్ నాకు కావాలి, ఎందుకంటే సండే రోజు తెచ్చుకోలేదు అని చెప్పాను కదా, వెజ్జీస్ తెచ్చుకుందామని చెప్పి వెళ్ళాను. ఇక అవన్నీ వాష్ చేద్దాం అనేసి కిచెన్లోకి అయితే వచ్చాను. మధ్యాహ్నం ఏమి ఇక వీడియో అయితే తీసుకోలేదు. ఈవినింగ్ 6 కాలా స్టార్ట్ చేశాను వీడియోని మళ్ళీ. కొన్ని కూరగాయలు ఉన్నాయి కానీ మరీ నాకు అత్యవసరమైన వెజిటేబుల్స్ అయితే లేవు. టమాటోస్ అసలు లేవు. టమాటో లేనిది 1-2 రోజులంటే మేనేజ్ చేయొచ్చు, కానీ ఎక్కువ డేస్ అంటే కష్టం కాబట్టి కొన్ని ఫ్రూట్స్ అలాగే కొన్ని వెజ్జీస్ తీసుకొచ్చాను. మార్నింగ్ ఫ్రిడ్జ్ క్లీన్ చేశాను కదా, అప్పుడు చూశాను వెజిటేబుల్స్. అందులో సొరకాయ, క్యాబేజ్, క్యాప్సికము, క్యారెట్ ఉన్నాయి. దాల్ చేయాలన్నా, సాంబార్ చేయాలన్నా, పప్పుచారు చేయాలన్నా, పచ్చడి చేసుకోవాలన్నా కూడా టమాటోస్ కావాలి కదా, కర్రీస్ చేయాలన్నా కూడా. సో అందుకని టమాటోస్, పచ్చిమిర్చి, ఆనియన్, ఆలు, బెండకాయ, కాకరకాయ కూడా తీసుకున్నాను. అలాగే పచ్చి శనక్కాయలు అమ్ముతున్నారు, అవి తీసుకున్నాను. స్వీట్ కార్న్ తీసుకున్నాను. ఇవే కదా పిల్లలకి స్నాక్స్ లాగా ఉడికించి ఇవ్వచ్చు కదా అని కొంచెం అల్లం కూడా తెచ్చుకున్నాను. మేము డిన్నర్ చాలా త్వరగా చేస్తాం కాబట్టి డిన్నర్ ప్రిపరేషన్ కూడా నేను స్టార్ట్ చేయాలి. ఈలోపు వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇలా పెట్టుకొని వాష్ చేసేసాను అనుకోండి, చాలా వరకు నాకు పని అయిపోయినట్టే. ఇప్పుడు నైట్ అంతా బయట ఉంచేస్తే కూడా ఇవి వడలిపోతాయి సమ్మర్ కాబట్టి. సో ముందు వీటి పని కంప్లీట్ చేసిన తర్వాత డిన్నర్ ప్రిపరేషన్ చేద్దాము అని చెప్పి అలా వాష్ చేస్తూ ఉన్నాను. ముందు వాష్ చేసేసి తుడిచేసి నీట్గా వెజిటేబుల్స్ అన్నీ సర్దేసుకున్నాను అనుకోండి, ఈ వారానికి సరిపడా
పని అయితే కూరగాయల విషయంలో కంప్లీట్ అయిపోతుంది. కడిగిన వెజ్జెస్ని ఒక నాప్కిన్ వేసి బయటే కొంచెం సేపు ఆరిన తర్వాత ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను. నీట్గా తడి లేకుండా తుడిచి, తడిగా అలాగే ఉంచేసామనుకోండి చాలా త్వరగా పాడైపోతాయి వెజ్జీస్. సో అందుకని ఒకసారి నీట్గా వాష్ చేసేసి నాప్కిన్ మీద అయితే ఆరబెడుతూ ఉన్నాను. అలాగే బెండకాయలు కూడా వాష్ చేశాను కదా, కొంచెం ఆరిన తర్వాత కట్ చేసి బాక్స్లో వేసి పెట్టుకుంటాను. బెండకాయలు కానీ దొండకాయలు కానీ నెక్స్ట్ డేనే చేసేసుకుంటాను. ఎక్కువ డేస్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టను. ఎందుకంటే ముక్కలు కట్ చేసి బాక్స్లో పెట్టుకుంటాను కదా, నిలవ ఉంచడం ఎందుకులే అని అలా ఎప్పటికప్పుడు ఫ్రెష్గానే చేసేసుకుంటాను. మార్నింగే కట్ చేసుకోవచ్చండి, టైం ఉండదు. 5ంటికి లేచినా కూడా ఈ బెండకాయలు కానీ దొండకాయలు కానీ కట్ చేసేసరికి మనకి దగ్గర ఒక 15 మినిట్స్ పడుతుంది. అక్కడ టైం సేవ్ చేద్దామని చెప్పి నైట్ ఇలా కట్ చేసి పెట్టుకోవడం, లేకపోతే ఫ్రెష్గా మార్నింగ్ కట్ చేసుకొని చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ నైటే బెండకాయలు నీట్గా క్లీన్ చేసుకొని పైనంతా కూడా తుడిచేసుకొని కట్ చేసుకుంటాం కదా, ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే మీరు ఫ్రై చేశారనుకోండి ఆ జిగురు కానీ ఏమీ రాదు. అప్పటికప్పుడు కట్ చేసి చేసుకుంటే కొంచెం జిగురు వస్తుంది. ఎస్పెషల్లీ అందుకని బెండకాయలని ముందు రోజు కట్ చేసుకుంటాను. చెప్పడం మర్చిపోయాను మీకు ఈ టిప్. ఇక పచ్చిమిర్చి కూడా తోడాలన్నీ తీసాను, వాష్ చేసి పెట్టుకున్నాను కాబట్టి అన్నీ ఒకసారి తుడిచేసి బాక్సుల్లో సర్ది పెట్టుకుంటాను. ఈలోపు నేను రైస్ పెసరపప్పు నానబెట్టానండి. పప్పు పొంగల్ చేద్దాము నైట్ డిన్నర్కి అని చెప్పి కుక్కర్లో చేస్తున్నాను. 3 వంతులు రైస్ తీసుకుంటే 1 వంతు పెసరపప్పు తీసుకున్నానండి. పర్ఫెక్ట్ మెజర్మెంట్. ఒక ½ అవర్ ముందైనా నానబెట్టుకోవాలి, అప్పుడే పప్పు పొంగలి చాలా టేస్టీగా ఉంటుంది, సాఫ్ట్గా ఉడుకుతుంది. పోపులోకి అయితే నేను నెయ్యి వేసుకున్నాను, పోపు దినుసులు వేసుకున్నాను, అలాగే మిరియాలు, జీడిపప్పు, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు కూడా చిన్నవి కట్ చేసి వేసుకున్నాను. పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం ముక్కల వల్ల పప్పు పొంగలి చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచేసి ఆపేసుకుంటానండి. ఈలోపు స్వీట్ కార్న్ కూడా తీసి పెట్టుకున్నాను. పిల్లలకి స్కూల్ స్నాక్ బాక్స్కి పంపించడానికి ఈజీగా ఉంటుంది, వాళ్ళు తినడానికి కూడా. అలాగే బెండకాయ ముక్కలు కూడా కట్ చేసుకున్నాను. డిన్నర్ కంప్లీట్ అయిన తర్వాత శనక్కాయలను అయితే వలవాలండి. ఓకేనండి, ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. టేక్ కేర్, బాయ్.